మున్సిపల్ ఎన్నికలపైన బీజేపీ ఒక సమీక్ష సమావేశం నిర్వహించింది. దీనికి జాతీయ స్థాయిలో నియమించినటువంటి ఇన్ఛార్జ్లు కూడా రావడం జరిగింది. అదే సమావేశంలో పాల్గొన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీజేపీ ఎలాంటి వ్యూహంతో మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళబోతుంది? విజయమే లక్ష్యం. పొలిటికల్ పార్టీ అజెండానే పవర్లోకి రావాలి, అదొకటే ఉంటుంది, ఇంకేముంటుంది. అనేక అంశాలతోటి అంటే మనం ప్రతిసారి ఎన్నికల్లో చూస్తున్నాం, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ కేంద్రం నుండి వచ్చేది ఏం లేదు, ఇక్కడ నుండి చాలా నిధులు అక్కడికి వెళ్తున్నాయి కానీ డెవల్యూషన్ ఫండ్స్ చాలా తక్కువ మొత్తంలో ఇస్తున్నది. మరొకసారి కూడా అదే అంశాన్ని ప్రచారంలోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. దీనికి ఏ విధంగా కౌంటర్ అయిపోతున్నారు? డెవల్యూషన్ ఫండ్లో ఆల్మోస్ట్ 86% వచ్చినట్టు రుజువు చేసినాం. ఇంతకుముందు మీడియాలో నేనే చేసిన 86% వచ్చింది లాస్ట్ 7 ఇయర్స్లో. కళ్ళు కనబడాయా వీళ్ళకి? బీఆర్ఎస్ వాళ్ళకి గుడ్డోళ్ళు అయినరా, లేకపోతే మత్తు పదార్థాలు ఎక్కువైనాయా? చెప్పండి. మత్తు పదార్థాలు తక్కువ తీసుకోండి. మాలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు రుజువులతో మాట్లాడతాం మేము. 86% వాపసు వచ్చినాయి పైసలు. డిఫెన్స్ నడపొద్దా? రైల్వేస్ నడపొద్దా? హైవేలు వేయొద్దా? వందే భారత్లు నడపొద్దా? ఎన్ని స్కీములు నడుపుతున్నారు? రైతులకు డైరెక్ట్ డీబీటీలు, మహిళలకి మన డ్వాక్రా గ్రూపులకి డీబీటీలు, ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి. డైరెక్ట్ స్ట్రీట్ వెండర్ స్కీమ్ ఉన్నది, రేషన్ నడుస్తూ ఉన్నది. ఇంకా మన ఈ మధ్య స్కిల్డ్ ఇదేంటి మన విశ్వబ్రాహ్మలు వాళ్ళందరూ ఎక్కువ వాడుకునేది ప్రోగ్రామ్ విశ్వకర్మ యోజన. ఇవన్నిటికీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఫండ్స్? ఇవన్నీ నడపొద్దా కేంద్రం నుంచి? ఫసల్ బీమా ఇక్కడ నడిపేది లేదు, ఆరోగ్య బీమా ఇక్కడ నడిపేది లేదు, ఆవాస్ యోజన ఇక్కడ వీళ్ళు నడిపేది లేదు. ఎడ్యుకేషన్ కోసం వచ్చే ఫండ్ వీళ్ళ షేర్ ఇవ్వకుండా వాపసు పోతున్నాయి. అనేక రోడ్లకి నిధులు వాపసు పోతున్నాయి, అనేక మున్సిపాలిటీలకు నిధులు వీళ్ళు పెట్టక వాపసు పోతున్నాయి. ఇవన్నిటికి ఆన్సర్ చెప్పమంటే ఊరికే అబద్ధాలు ప్రచారం చేయటం. ఇది బీఆర్ఎస్కి, బీఆర్ఎస్ ఆయన పేరేందో నా మీద ఒకటి ఏదో లీగల్ నోటీస్ పంపుతాను చూడు, మత్తు పదార్థాలు తీసుకునే టైం. మీకు లీగల్ నోటీస్ కూడా పంపిస్తాను, ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వార్నింగ్ ఏ విధంగా అంటే 3 రోజుల్లో సమాధానం ఇవ్వకపోతే మీ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామంటూ ఒక అల్టిమేట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఏ విధమైనటువంటి సమాధానం చెప్తాను? ఏం పీక్కుంటాడో పీక్కోమని, ఏం పీక్కుంటాడో పీక్కోమని. ఇంతకుముందు జరిగిన సమావేశంలో ఏ అంశాలు ఏజెండాగా చర్చ జరిగింది, ఏ అంశాలను పబ్లిక్లోకి తీసుకెళ్లాలని డిసైడ్ చేశారు? మాకు అజెండా ఒకటేనండి. మాకు మోస్ట్ పాపులర్ ప్రైమ్ మినిస్టర్ వరల్డ్ మొత్తంలో మా ప్రధానమంత్రి గారి అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ అన్నీ, మా ప్రోగ్రామ్స్ అన్నీ, మా కేంద్ర ప్రభుత్వం ప్రోగ్రామ్స్ అన్నీ మా అజెండా. ఇక్కడ ఏ రకంగా అయితే ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారో దానికి విరుద్ధంగా కొట్లాడటం మా అజెండా, మా ఐడియాలజీ, మా అజెండా. ఈ అజెండాలతోటి ముందుకు పోతాం. ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత స్టేట్లో కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఆల్టర్నేట్ బీజేపీ అని ప్రూవ్ చేసుకోగలిగే అన్ని సీట్లు కార్పొరేషన్లు మీరు సాధిస్తారా? నో బీఆర్ఎస్ విల్ బి వైప్డ్ అవుట్, స్పెషలీ ఇన్ పార్లమెంట్ ఆఫ్ నిజామాబాద్. ఇట్ విల్ బి వైప్డ్ అవుట్, కంప్లీట్లీ వైప్డ్ అవుట్. రాష్ట్ర వ్యాప్తంగా ధర్మపురి ఎంపీ అరవింద్ తిరుగుతారా? నిజామాబాద్కి పరిమితం? 100% తిరుగుమన్నారు. ప్రోగ్రామ్ ఇస్తా అన్నారు. పార్టీ ఏ ప్రోగ్రామ్ చెప్తే ఆ ప్రోగ్రామ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఇది చూసుకోవచ్చు, ధర్మపురి అరవింద్ చెప్తున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే జరిగినటువంటి సమావేశంలో ఏదైతే నరేంద్ర మోదీ ఏజెండానే మా ఏజెండాగా డిస్కస్ చేశామో ఆ అంశాలను మేము పబ్లిక్లోకి తీసుకెళ్తామంటూ కూడా ఎంపీ అరవింద్ చెప్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. కెమెరామెన్ సదానంతో అజయ్, 10 టీవీ, హైదరాబాద్.